తినాలా వద్దా? ఎట్లుంటదో ఏమోనని భయంతోనే ఇంతంతా తిన్నోళ్ళ. తినియుడుతోనే ఇగ కళ్ళు జిగేల్మన్నాయి. అంత టేస్ట్‌గుంది. అబ్బా! ఇగ నాకైతే మాత్రం ఇగ నోరు ఆగనే ఆగలేదు. ఈ ఒక్కసారి టేస్ట్ చూసినా గదా! 2, 3 అయితే దవ్వ దవ్వ తిన్నా. ఇగ చూస్తున్నారు గదా! ఇది ఏంటిది అనేదైతే కొంచెం అంతా మీకైతే అర్థమయ్యే ఉంటది. ఇగ గీ స్పెషల్ వంటనైతే స్పెషల్‌గా నా బిడ్డ కోసమే చేసిన. ఎందుకంటే గీ మధ్యల జుట్టు మస్తు ఊడిపోతుంది. ఇక ఊడిపోవద్దు. ఒకవేళ ఊడిపోయిన దగ్గర కూడా జుట్టు ఇంకా మంచిగా రావాలి. దృఢంగా ఉండాలంటే మనకేం కావాలి జుట్టుకు? ఉల్లిపాయలు కావాలి. ఇక గట్ల దానికోసమే ఇగ మీ అందరికైతే తెలవంది ఏం లేదు కదా! ఉల్లిపాయలు జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి. మరి ఉట్టి ఉల్లిపాయలు పిల్లలని తినమంటే తింటారా? తినరు కదా! మనమే తినము. అందుకోసమనే ఇక వంటగదిలో పోయి ఇంతంత నూనె, ఎండుమిర్చి సారీ పచ్చిమిర్చి, ఇంతంత కరివేపాకు, అందులో చిన్న చిన్న ముక్కలు క్యారెట్, గింతంత అల్లము, చిటికెడు పసుపు. ఒకదాని తర్వాత ఒకటి మంచిగా కాలిన తర్వాత ఒకదాని వెంబడి ఒకటి వేస్తూ ఉన్నా. ఇలాంటి ఆరోగ్యకరమైన ముచ్చట్లు మీ వాళ్ళకి కూడా మస్తు ఉపయోగపడతాయి. చూడుల్లి మంచిగా. ఇక ఇప్పుడు అసలేనే పోసిన. ఏంటిది అటు ఎర్రగా ఉన్నదేమో టమాటా ప్యూరీ, ఇటు తెల్లగా ఉన్నదేమో ఉల్లిపాయ. ఎందుకంటే మొత్తం ఉల్లిపాయనే ఉట్టి చేసినాం అనుకోండి, జర్రంతా ఘాటు ఎక్కువైతే పిల్లలు తినరు. అందుకనే జర ఘాటు తగ్గించడం కోసము ఒక టమాటా ప్యూరీ వేసుకొని వేసిన. దాని తర్వాత జీలకర్ర పొడి, ఇంతంత కారము, సరిపడా ఉప్పేసి మళ్ళీ ఒకదమ్ము మంచిగా కలిపి ఈ మనం పోసిన ప్యూరీలన్నీ కూడా నూనెలో మంచిగా మగ్గేటట్టుగా జర్రంతా చిన్న మంట మిన్నే ఇట్లా అయితే చేసిన. జర వీడియోలను లైక్ చేసి షేర్ చేస్తే మీకు సపోర్ట్ చేసినట్టు నాకు ఉంటుంది కదల్లా. ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? తెలుగోళ్ళకి తెలుగోళ్ళు సపోర్ట్ చేయరు అనుల్లా. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ టమాటా కేచప్ ఏందనుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో అవుట్ దుకాణంలో పోయి చూసినప్పుడు అయితే ముగ్గురు పొరగలచ్చులు ప్యాకెట్ ప్యాకెట్ అక్కడ తీసుకొని గుట్టిగానే తాగుతున్నారు. టమాటాదే కదా, మళ్ళీ జరంత టేస్ట్ కూడా ఉంటుంది. ఇక ఇప్పటి చిన్నపిల్లలకు తీపి అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. అందుకోసం నేను టమాటా కేచప్ కూడా వేసి ఇంతంత పుదీనా కొత్తిమీర వేసి ఇక ఇప్పుడు గీ మిల్ మిరకలు వేసిన. అదిగో మళ్ళీ గీ మిల్ మికర్లు ఎందుకు అని అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో సాయంత్రం ఏంటంటే చపాతీకి మా ఆయన దవ్వ దవ్వ గంట తిప్పుతుండి మిల్ మేకర్ కర్రీ వండుతున్నాడు. నేను కూడా గవే చేస్తున్నా చపాతీకి నిద్ర పోయే ముందు. ఇక మరి నా బిడ్డ కూడా ఇవి మంచిగా తింటుంది. అరే మనం ఏదో చేసేటట్టు కంటే వాళ్ళు తినేదాన్ని మనం స్పెషల్గా చేసినాం అనుకోండి ఇంకా మంచిగా తింటారు కదా. అందుకనే మిల్ మేకర్లు జస్ట్ వేడి నీళ్ళకి వెళ్ళి తీసి అట్లా వేసి మంచిగా కలిపినాయి కదా. దాని మికలు మళ్ళీ ఇంతంత సప్పసప్పగా ఉంటాయి కదా అని మళ్ళీ ఇంతంత కచ్చేపేసి కొత్తిమీర పుదీనా చిన్న చిన్నగా దించి జర్రంత మంట మీద ఉండంగానే మంచి అటు ఇటు కలిపిన. ఎట్లుంటుందో ఏమో నా బిడ్డ తింటుందో తినదో అన్న డౌట్ కొద్దిగా ప్లేట్లని అయితే ఆ ప్లేట్లో ఈ ప్లేట్లో ఇంతంత వేసిన. అవును వాళ్ళకి వేయడానికంటే ముందు నేనే ఒకసారి టేస్ట్ చూస్తే అటు ఇటు అయిందనుకో మళ్ళీ ఏమైనా సెట్ చేయొచ్చు కదా. గందు కోసమనే వంట అయిన తర్వాత ఒక్కటి నేను తీసి నోట్లో పెట్టుకోవడానికి అయితే ఇక ప్రయత్నం కొంచెం గుబులు గుబులుగానే చేసిన ఎట్లుంటుందో ఏమోనని. ఇక తినుడుతోనే ఖతం ఇక కళ్ళు జిగ్గలు జిగ్గలు మరీ సూపర్ అనిపించింది. ఇక ఏమున్నది అందుకే పోయినాం పిల్లలకి ఇచ్చినాం హాయిగా తిన్నాం ఈజీగా టేస్టీగా. బయట దానికంటే ఇది ఎంతో బెటర్.